హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. స్టే చేస్తున్నది డోర్మెటరీస్. ఇది పర్సన్ 250 తీసుకున్నారు నైట్. ఇక్కడ నైట్ మేము కేరళ నుంచి అదే వాయనాడ్ నుంచి వచ్చాము. నైట్ ఇక్కడ స్టే చేసాము. మార్నింగ్ ఇప్పుడు ఊటీ వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడ నుంచి ఒక 6 hours జర్నీ ఉంటుందంట. సో చూడాలి. సో టిఫిన్కి వచ్చాము. ఇక్కడ మ్యాక్సిమం బీఫే అమ్ముతున్నారు. ఇక్కడ మనకు టిఫిన్ అంటే చాలా కష్టం అవుతుంది. లాస్ట్కి ఏదో తిరిగి తిరిగి పూరి తీసుకొచ్చుకున్నాను. అది కూడా ఎండిపోయింది, మొత్తం చల్లగా అయిపోయింది. మనకి వేడి కలిపితే తినలేము. సో అంది వేలో లంచ్ చేద్దాం ఒకేసారి. సో గాయస్, లంచ్ చేస్తున్నాము. యాక్చువల్లీ ఇక్కడి నుంచి ఊటీ వెళ్తున్నాం. అంది వేలో బస్ ఆపారు. బస్ ఆపుతుంటే సర్తి ఇక్కడ తింటున్నాము. సో ఇక్కడైతే ఫుడ్ బాగుంది. రైస్ వచ్చేసి డిఫరెంట్ రైస్, మనలాగా సన్నబియ్యం కాదు, దొడ్డు రైస్. ఇది బాగుంది. ఇది కూడా ఏదో బొరుగుల్లాగా ఫిష్ అండ్ వెజ్ కర్రీ లాగా ఉంది. ఏదో డిఫరెంట్గా ఉంది. టేస్ట్ తిని చూసాను, నోట్లో పడంగానే ఏదో బొరుగులు నోట్లో పెట్టుకున్నంత ఉంది. బాగుంది. యాక్చువల్లీ నాకు బాగా నచ్చింది ఇది. యాక్చువల్లీ కర్రీస్ అనే మనలాగా ఉండవు, బట్ ఓకే, నైట్స్. యా గాయస్, మొత్తానికి గోవా అదే ఊటీకి అయితే వచ్చేసాము. ఆల్మోస్ట్ 7.5 hours to 8 hours పట్టింది జర్నీ. దోల తీరిపోయింది ఆ ఘాట్ రోడ్ తిరిగి 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 తిరిగి. ఇంకా ఆల్మోస్ట్ 6 అయిపోయింది కదా. ఇంక ఈరోజు ఏం చూడడానికి ఉండదు, జస్ట్ సైట్ సీయింగ్ చూసుకొని వచ్చేస్తాను. రేపు మార్నింగ్ వ్లాగ్ స్టార్ట్ చేద్దాము. మొత్తం జర్నీ చేసి తుక్కు అయిపోయింది వల్ల అయితే. మొత్తం ఘాట్ సెక్షన్ ఉండేది. నేను వీడియో అలాగా తీయలేదు అక్కడ. హాయ్ గాయ్స్, 4th day ఇన్ ఊటీ. అంటే 4th day ఇన్ ఊటీ కాదు, ఊటీలో ఫోర్త్ డే ఊటీకి వచ్చాము. సో వాయనాడ్లో 2 days, మైసూర్లో 1 day స్టే చేసాము. మరి నెక్స్ట్ డే మార్నింగ్ బయలుదేరి వాయనాడ్కి వచ్చాము. వాయనాడ్ 2 days ఉండేసి ఇప్పుడు ఊటీకి వచ్చాము. ఊటీ నుంచి నెక్స్ట్ ఈరోజు చూసుకొని నెక్స్ట్ కోయంబత్తూర్ వెళ్తాము. సో ఇన్ని రోజుల్లో తీసుకున్న రూమ్స్లో మనం బడ్జెట్ పెట్టిన 800-900 రూపీస్ అంతలో పెట్టాము. సో ఆ బడ్జెట్లో మనకు ఈరోజు దొరికిన అంటే పెట్టిన 800కి ఈ హోటల్ అనేది ఈ రూమ్ కొంచెం వర్త్ ఉంది. నీట్ క్లీనెస్ చూపిస్తారు చూడండి. సో ఇలా ఉంది రూము. రూమ్ చిన్నగా ఉన్నా డీసెంట్గా ఉంది, మొత్తం క్లీన్గా నీట్గా ఉంది. సో వ్యూ చూడండి మీరు, అక్కడ అన్ని కలర్ బిల్డింగ్స్ ఉంటాయి. సో అది ఒకటి వ్యూ బాగుంది ఇక్కడ. సో ఫైనలీ మనం ఈరోజు ట్రిప్ అయితే ప్లాన్ చేసాం. మన వెళ్ళే ట్రిప్ వచ్చేసి దీంట్లో బుక్ చేసాం అనమాట. 300 per person సైట్ సీయింగ్ తీసుకెళ్తారు. సో షో దట్ ఇటు సైడ్ ఉన్న వన్ డేనే కాబట్టి ఇటు సైడ్ ఉన్నది ఊటీ షూటింగ్ ప్లేసెస్. ఈ ప్లేసెస్ కవర్ చేస్తున్నాం మనం ఈరోజు. సో ఇదన్నమాట. సో ఒకటి చూద్దాం. సైట్ సీయింగ్ అయితే స్టార్ట్ అయ్యాము. గాయస్, మొత్తానికి ఇప్పుడు తినడానికి వెళ్తున్నాం. సాంబార్ ఇడ్లీ ప్లస్ పొంగల్ ఆర్డర్ చేసాము. మొత్తం దోశ కూడా ఆర్డర్ చేసుకున్నాం ఫ్రెండ్. సో సూపర్ ఉంది టేస్ట్ అయితే. నెక్స్ట్ బయలుదేరాము. ఆల్రెడీ బస్ ఎక్కేసాము. బస్ అంటే పికప్ వ్యాన్ ఉంటుంది కదా, పికప్ వ్యాన్ ఎక్కాము. సో ఈరోజు మొత్తం వాళ్ళే మనం తీసుకున్న ప్యాకేజ్లో సో అన్నీ ఈరోజు కవర్ చేస్తారు ఈ బస్సులోనే. చిన్న వ్యాన్లా ఉంటుంది. సో యా, హాయ్ గాయ్స్, ఇది వచ్చేసి ఊటీ రోజ్ గార్డెన్ అనమాట. ఇది 55 acres వీళ్ళు ఓన్లీ రోజ్ని
చేస్తు మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ 2500 వెరైటీస్ ఆఫ్ రోజెస్ ఉంటాయంట. సో స్టెప్ బై స్టెప్ మనకు గార్డెనింగ్ చేశారు. చాలా బాగుంది చూడడానికి. సో ఇక్కడ అన్ని రోజు అనేది చూసారా, అవన్నీ రోజెస్ అనమాట. ఇలా స్టెప్ బై స్టెప్ మన కిందకి వెళ్తూ ఉంటే చాలా వస్తాయి రోజెస్. డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ రోజెస్ ఉన్నాయి. పెద్దగా పెద్ద స్పాట్ లాగా ఉండదు, అంటే ఇదొక ఫేమస్ స్పాట్ అనమాట ఇక్కడ. లైక్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, చూడండి ఇది సిటీ వ్యూ వస్తుంది మనకి ఇక్కడ నుంచి. ఇక్కడ నుంచి చూస్తే మీకు అన్ని కలర్ బిల్డింగ్స్ అన్నీ కనపడుతున్నాయి కదా. సో అలా అనమాట. కిందంతా ప్లాంటేషన్ జరిగింది. ఇప్పుడు ఈ సీజన్లో పెద్దగా ఫ్లవర్స్ ఏమి ఉండవంట. రైనీ సీజన్లో సూపర్ ఉంటాయండి. ఇది పిన్నే ఫారెస్ట్ అనమాట. ఎంట్రన్స్ ఫోటో తీసుకోలేదు. ఇది వచ్చేసి పిన్నే ఫారెస్ట్ అనమాట. ఇక్కడ జస్ట్ ట్రీస్ ఉంటాయి, పెద్ద వ్యూ కూడా ఉండదు, పెద్దగా ఏం కనపడతలేదు. ఇక్కడ నార్మల్ గ్రౌండ్లా ఉంది, పెరడ్ గ్రౌండ్లా ఉంది. ఇక్కడ ట్రీస్ అనేది కామన్ ఎక్కడైనా ఉంటుంది. బట్ మనం ఆల్రెడీ వాయనాడు వెళ్ళొచ్చాం కాబట్టి మనం పెద్దగా గొప్పగా అయితే ఏం కనపడట్లేదు. జస్ట్ ఓకే, మన ఊటీ నుంచి వాయనాడుకి వెళ్ళి డిఫరెన్స్ ఉండేది. జస్ట్ ట్రీస్ ఉన్నాయండి, జస్ట్ అంతే, అంతకుమించి ఏం లేవు ఇక్కడ. జస్ట్ ఫొటోస్ తీసుకోవడానికి ఓకే. బట్ ఇది మస్ట్ విజిట్ ప్లేస్ అయితే కాదు. ఈ ప్లేస్ అయితే పిన్నే ట్రీ ఫారెస్ట్ లైక్ ఇలా ఉంది. ఇక్కడ కపుల్ ఆఫ్ ఫొటోస్ తీసుకున్నాం. సో ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం ఇంకంతే. పెద్ద ప్లేస్ అయితే కాదు, కొంచెం నెక్స్ట్ వెళ్ళిన తర్వాత కొంచెం వ్యూ బాగుంటుందని చెప్పారు. ఏదో ఓకే. ఇప్పటి వరకు మనం చూసిన కొన్ని ప్లేసెస్లో ఈ ప్లేస్ అయితే కొంచెం బాగుంది. సో ఇది మనం పీక్ అంటే మనం మార్నింగ్ వాయనాడులో ట్రెక్కింగ్ చేసినట్టు కాకుండా జస్ట్ నార్మల్ ఒక కొండ ఎక్కుతున్నట్టు, నార్మల్ ప్లెయిన్ కొండ ఎక్కినట్టు ఉంటుంది. ఎక్కిన తర్వాత టాప్ ప్లేస్కి వెళ్ళిన తర్వాత మనకు వ్యూ కనపడుతుంది అనమాట. అటు సైడ్ అంతా చెట్లన్నీ ఉంటాయి, ఇటుపక్కంతా కొండలు, వ్యూ బాగుంటుంది అనమాట. ఇక్కడ మార్నింగ్ అయితే బాగుండొచ్చు, ఎందుకంటే నేను వచ్చేసరికి ఆఫ్టర్నూన్ వచ్చాను కదా, కొంచెం ఎండ ఉంది ఇక్కడ. ఎండలో కూడా చలి ఎక్కువ ఉంది ఇక్కడ. అసలు అది వింత ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, చూస్తున్నారు కదా. చాలా బాగుంది వ్యూ అయితే, చాలా బాగుంది. సో ఇదంతా ఇక్కడ చాలా షూటింగ్ స్పాట్స్ ఇది షూటింగ్ స్పాట్ అనమాట. చాలా సినిమాస్ తీశారంట ఇక్కడ షూటింగ్స్. ఊటీ వచ్చేసాం రా. గాయస్ ఇది వచ్చేసి ఇంకో ప్లేస్ అనమాట, పయకర వాటర్ ఫాల్స్ అనమాట. ఇది ఇక్కడ ఏదో వాటర్ ఫాల్స్ వర్షాకాలం చాలా హెవీగా ఉంటుంది, వాటర్ అనేసి అంటారు. ఈ ఏరియా మొత్తం రిస్ట్రిక్టెడ్ ఉంటుంది అనమాట. ఇక్కడ కంప్లీట్ పులులు, ఇది మొత్తం ఫారెస్ట్ అనమాట. ఇక్కడ కొంచెం వైల్డ్ అనిమల్స్ అన్నీ ఉంటాయనేసి చెప్పారు. సో ఒక టికెట్ తీసుకొని ఎంటర్ అవుతాం లోపలికి. సో ఇది చూస్తున్నారు కదా, ఇది వ్యూ అనమాట, ఇది ఎంట్రన్స్. మనకు చాలా కింద ఒక 500 to 600 మీటర్స్ నడవాలంటే ముందుకి ఎడ్జికి వెళ్ళాలంటే. వాటర్ అయితే ఎక్కువ ఏం లేదు, వర్షాకాలం కాదు కాబట్టి. సో అంత ఎక్కువ వాటర్ ఏం లేదు, లైట్గా ఉంది. బట్ చూడడానికి బాగానే ఉంది వ్యూ అది. మార్నింగ్ నుంచి నడిచి కాలు ఉప్పేసాయండి, చాలా కష్టంగా తెలుసు. బట్ 4th డే మొత్తం బస్సులో నడిచిపోయింది. 5th డే వచ్చేసి ఊటీ ఫస్ట్ డే ట్రిప్. కొంచెం బాగానే ఉంది, అంటే
దట్స్ ఇట్ గాయస్. నెక్స్ట్ చాక్లెట్ ఫ్యాక్టరీ వెళ్తున్నాం. చాక్లెట్ ఫ్యాక్టరీలో నేనేం వీడియోస్ తీయలేదు. దట్స్ ఆల్ ఫర్ ద డే గాయస్. అంత ఎగ్జైటింగ్ అనిపించలేదు కానీ ఓకే. ఓకే గాయస్, బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా.